యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ యొక్క మొదటి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క పునరుద్ధాన దినంలో దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటలను బహు జాగ్రత్తగా మనం గమనించి ఆయన వైపు మనం కేంద్రీకరిస్తాం. ఈ యొక్క దినం ఎంపిక చేసుకునే యొక్క అంశం ఏంటంటే కొన్ని రకాల స్నేహితులు. చెప్పాలి, కొన్ని రకాల స్నేహితులు. అందులో ఒక 4 రకాల స్నేహితులను మనం చూసుకోబోతున్నాం. కాబట్టి త్వరగా 4 రకాల స్నేహితులను మనం చూసుకోబోతున్నాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనాన్ని చూసుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. Proverbs chapter 27 verse 6. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఇక్కడ అంటున్నా, మేలును కోరి స్నేహితుడు గాయములను చేయను, పగవాడు లెక్కలేని ముద్దులను పెట్టును. సర్వశక్తి కలిగిన దేవ, నాతో మాతో మాట్లాడమని, నన్ను మీ సెలవుకు మరుగు చేసుకొని మీరు మాట్లాడేవాడు నేను కాదు కనుక మీరు నాలో ఉండే మాట్లాడి వచ్చిన వారందరికీ మాటల ద్వారా అయా వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటానికి నా దేవుడు కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మేలు కోరే స్నేహితుడు గాయములు చేస్తాడు, పగ గల స్నేహితుడు లెక్కలేని ముద్దులు పెడతాడని మన యొక్క వాక్యాన్ని చూసుకుంటూ ఉన్నాం. మేలు కోరే స్నేహితుడు కొన్ని సందర్భాలలో అతను మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు ఒక విధంగా అనిపిస్తుంది, మన మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అతడు మనం మంచి కోరే స్నేహితుడిగా ఉంటాడు. అతడు మనం మంచి కోరే స్నేహితుడిగా మనం వెళ్ళి అతని దగ్గర ఏదైనా ఒక సలహా అడిగామనుకోండి, ఒక ఆలోచన మనం అడిగామనుకోండి, అతడు అంటాడు, ఏమంటాడంటే జాగ్రత్తగా ఉండు అంటాడు. మొట్టమొదటిగా జాగ్రత్తగా ఉండు అంటారు కదా, జాగ్రత్తగా ఉండు. తర్వాత ఏమంటాడంటే నువ్వు వెళ్ళే మార్గంలో నీకు ఏదైనా ఇబ్బంది కలగొచ్చేమో, నీవు నమ్మిన స్నేహితులలో ఎవరైనా నీకు మోసం చేయొచ్చేమో అని కొన్ని ఆలోచనలు చెప్తూ ఉన్నప్పుడు మరో స్నేహితుడు ఏం చేస్తాడంటే బాధపడతాడు, దుఃఖపడతాడు. కానీ అది వాస్తవం. అతడు ఎందుకు చెప్తూ ఉన్నాడంటే మన మేలు కొరకే చెప్తూ ఉంటున్నాడు. అతడు ఎందుకు చెప్తూ ఉన్నాడంటే మనం ఒక మంచి స్థితిలోనికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన ద్వారా మనకు చెప్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో ఆ మాటలు మనకు ఏ విధంగా ఉంటుందంటే ఒక ఛేదకరంగా ఉంటూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క అరుణోదయపు ప్రార్థన కూడికలో నీవు నేను ఎలాంటి స్నేహితులను మనం స్నేహిస్తూ ఉంటూ ఉన్నాం, ఎలాంటి యొక్క స్నేహితులు మనకు ఉంటూ ఉన్నా, ఎలాంటి వారితో మనం స్నేహం చేస్తూ ఉంటున్నాం. అందుకే చాలా సందర్భాలలో ఈ వాడుక మాటను మనం చెప్తూ ఉంటాం. కీర్తనకారుడు 1వ అధ్యాయంలో రాసిన కీర్తన మనం చూసుకుంటూ ఉంటే ఏమంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలవక, అపహాసులు కూర్చుండే చోటున కూర్చుండక. ఎంత అద్భుతంగా చెప్తూ ఉన్నాడు ఆ మాట కదా, ఎంత అద్భుతంగా చెప్తూ ఉంటున్నా. మనము మంచి స్నేహితుడిని కానీ మనం స్నేహం చేస్తే ఆ మంచి మాటలు మనతో నిలబడతాయి, మంచి మనకు వస్తుంది. ఒకవేళ చెడు సహవాసంతో మనం ఉన్నామనుకోండి, చెడునే మనం కూడా నడుస్తూ ఉంటాం. చెడు అలవాట్లు మనం వెళ్ళిపోతాం, చెడు వ్యసనాలకు మనం గురి అవుతాం, జీవితానికి మనం గురి అయిపోతాం. అయితే మంచి వాని దగ్గర మనం ఎప్పుడైతే స్నేహం చేస్తూ ఉంటామో ఆ మంచి లక్షణాలు, మంచి గుణ లక్షణాలు మన జీవితంలోనికి వస్తూ ఉంటుంది. ఈరోజు ఎలాంటి వారుగా ఉంటూ ఉన్నారు, ప్రస్తుతము ఎవరితో మనం స్నేహం చేయాలి, ఎవరితో మనం చేయి కలపాలి,
కదా. మంచి వారితో మనం చేయి కలపాలి, మంచి వారితో మనము దేవునితో పాటు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరియు తెలియని స్థితిలో, తెలియని మరియు పరిస్థితిలో చాలామంది ఉంటున్నారు. ఎవరితో మనం స్నేహం చేయాలి, ఎవరితో మనం స్నేహం చేయాలి? ఒక ప్రార్థన మనం చేయాలి. అయ్యా, నాకు ఒక మంచి ఆలోచన వ్యక్తిని నాకు ఒక స్నేహితుడిగా పెట్టు. నాకు ఒక మంచి ఏమంటారు మెంటర్ నాకు పెట్టు, ఒక మంచి వ్యక్తిని నాకు పెట్టు అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు ఒక వ్యక్తిని పంపిస్తాడు. దేవుని బిడ్డలారా, నేను మీతో అన్నాను 4 స్నేహితుల గురించి అనుకుంటున్నాను. మొట్టమొదటి స్నేహితులు మనం చూసుకుంటూ ఉంటే సమూయేలు రాసిన 2వ గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు రాసిన మరియు 2వ గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఎత్తుకున్న వారు చదవాలని ఆశిస్తూ ఉంటున్నా. అమ్నోనునకు మిత్రుడొకడుండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడవైన నీవు నానాటికి చీకిపోవుటకు హేతువేమని సంగతి నాకు తెలియచెప్పగా అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడగు అబ్షలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో నేను. చాలమ్మా, ఇక్కడ దావీదు 3 భార్యలు ఉన్నారనుకోండి. 3 భార్యలలో ఏంటంట, 2 పిల్లలు ఉన్నారు. ఒక ఆమెకు పిల్లలు లేరు. ఎవరికి? బెత్షెబాకు అలాగే అబిగాయిలుకు మరియు పిల్లలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటే ఈ యొక్క అబ్షలోము యొక్క చెల్లెలి తామారు, ఈ తామారు ఏం చేస్తూ ఉన్నాడు? బహు చక్కనిదిగా ఉంది. ఈ యొక్క తామారు చాలా అందంగా ఉంది, రూపవతిగా ఉంది, సౌందర్యవతిగా ఉంది. అయితే అమ్నోను అనే ఒక వ్యక్తి, తామారుకి ఏం కావాలి అంటే అన్నవరస కావాలి. అయితే ఆ తామారు ఏం చేశాడు? తామారును అమ్నోను ఏం చేశాడంటే మోహించాడు, ఇష్టపడ్డాడంట. ఆయన కోరికలు తీర్చుకోవాలి, తన చెల్లెల ద్వారా కోరికలు తీర్చుకోవాలి అని తను ఇష్టపడినట్లుగా చూస్తున్నాం బైబిల్ గ్రంథం. అయితే ఆ యొక్క చింత అమ్నోన్లో ఉన్నదంట. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ చింత అమ్నోన్లో ఉన్నది. అమ్నోన్లో ఉన్నప్పుడు యెహోనాదాబు అనే ఒక స్నేహితుడు ఉన్నాడు అమ్నోనుకు. ప్రతిరోజు నువ్వు ఎందుకు ఇలాగ బాధపడుతూ ఉన్నావు అని అమ్నోనుతో అన్నప్పుడు అమ్నోను అన్నాడు, అయ్యా, అబ్షలోము యొక్క చెల్లెలుతో నేనేం చేశాను? మోహించాను, నేను ఇష్టపడ్డాను, ఆమెతో నేను గడపాలి అని చెప్పినప్పుడు ఇంతేనా అని ఆలోచన చెప్తున్నా. నేను అడుగుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యెహోనాదాబు, అయ్యా, నీకు చెల్లెలు అవుతుంది, నీ చెల్లెల వరస అవుతుంది, నీవు అలాగ చేయటం తప్పు అనే యొక్క మాటను విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు తెలుసా? అయ్యా సరే అనే యొక్క ఆలోచన చెప్తూ ఉన్నా. ఆమె వస్తుంది, నువ్వు బాగలేకున్నా వాడుగా నటించు, నీకు జ్వరం వచ్చినలాగా నటించు, ఆమె వచ్చిన తర్వాత ఆమెతో నువ్వు చేయాల్సిన కార్యాలను చెయ్యి అన్నప్పుడు అలాగే చేశారండి. ఒక చెల్లెలను ఒక అన్నగారు ఈ విధంగా, మీకు నిన్న నేను
న్యూస్ చూస్తూ ఉన్నాను. న్యూస్ చూస్తుంటే చిక్బల్లాపూర్లో అక్కను తమ్ముడు వివాహం చేసుకున్నాను. అక్కను తమ్ముడు వివాహం మీరు చూసారో చూడలేదు? చూశారు కదా. ఒక అక్కను ఒక తమ్ముడు ప్రేమించి వివాహం చేసుకున్నారు. తెలుసా? చాలా బాధకరం. ఎక్కడికి పోతుంది? అలాంటి సేమ్ టు సేమ్ ఇక్కడైతే అక్క చిక్కబల్లాపూర్లో బైబిల్ గ్రంథంలో అయితే అన్న, ఇక్కడైతే ప్రేమించాలంటున్నాడు, ఇక్కడైతే మోహించాను అంటూ ఉన్నాడు. ఈ యెహోనాదాబ్ ఏం చేయాలండి? యెహోనాదాబ్ ఏం చేయాలి? ఒక మంచి ఆలోచనలు చెప్పాలి. నీ వెళ్ళే మార్గం సరైనది కాదు, నువ్వు వెళ్ళే మార్గము మంచిది కాదు అని చెప్తే అతడు వినేవాడేమో. అయితే యెహోనాదాబ్ ఏం చేశాడు తెలుసా? దురాలోచనలు చెప్పాడు, దుష్ట ఆలోచనలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడు తెలుసా? అలాగే చేశాడు. ఇలాంటి స్నేహితులు ఎందరో ఈ భూ ప్రపంచంలో లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, మీ ప్రాణాలకు హాని కలిగిస్తూ ఉన్నారు చాలామంది. ఏం జరిగింది తెలుసా? ఆఖరికి అతని యొక్క ఆలోచన ద్వారా తనని చంపటానికి చావటానికి సిద్ధమైనట్లుగా చూస్తూ ఉంటాడు. తన కోరికల ద్వారా తన ప్రాణాన్ని కోల్పోయిన ఒక వ్యక్తి ఎవరు అంటే అమ్నోను. ఏం చేశాడు తెలుసా? నా చెల్లెలని నీవు నాశనం చేస్తావా అని కక్ష కట్టాడు. మీకు తెలుసా? ఈ అబ్షలోము కక్ష కట్టి అమ్నోనుతో పాటు రమారమి 70 మంది రాజకుమారులను చంపినట్లుగా చూస్తుంటారు. రమారమి అంతమందిని చంపినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క అబ్షలోము. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అమ్నోనును ఎక్కడికి దారి తీసింది? ఒక మంచి స్నేహితుడిగా ఉంటే బ్రతకటానికి దారి తీసేదేమో. యెహోనాదాబు మంచివాడుగా ఉంటే అది ఎక్కడికి దారి తీసేదేమో. అసలు షిమి ఎవరు తెలుసా? అక్కడ మనం చూసుకుంటూ ఉంటే అక్కడ దావీదు సహోదరుడైన షిమ్మి కుమారుడు. అంటే దావీదుకు ఒక సహోదరుడు ఉన్నాడు. సహోదరుని యొక్క కుమారుడు ఎవడు? ఇతడు కూడా అన్నదమ్ముల వరుస. ఒరే అన్న, స్నేహితుడు పక్కన పెడదాం. ఒరే అన్న, అమ్నోను నువ్వు చేసే తప్పురా అని చెప్పింటే అతడు వినేవాడేమో కదా. ఇతనికి కూడా చెల్లెల వరుసే కావాలి కదా. ఒక చెల్లెల్ని ఏ విధంగా చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఎందుకు బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడిందంటే మనం చేయకూడదు అని. హల్లెలూయా. మనం ఇలాంటి పాడు పనులకు మనం వెళ్ళకూడదు అని దేవుని యొక్క వాగ్దానం ఎందుకు లెక్కింపబడిందంటే మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమ, ఈ ఉదయకాల సమయం ముందు కపటము గల స్నేహితులను మనం దూరం పెట్టాలి. పైకి బాగుంటారు, మంచిగా ప్రేమిస్తారు, కానీ లోలోపన క్రూరమైన తోడేళ్ళుగా వారు కర్కోటపు హృదయాన్ని కలిగిన వారంగా ఉంటూ ఉన్నారు. కనుక మనం బహు జాగ్రత్తగా ఎవరితో స్నేహం చేయాలని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారితో మనము అడిగి మరియు ఏం చేయాలో తెలుసా? స్నేహించాలి. గేలి పర్యాసం చేసే వారి ఎదుట మనం ఉండకూడదు. అపహాసుకుల కూర్చుండే చోట మనం కూర్చోకూడదు. జాగ్రత్త. మనం ఎక్కడికి దారి తీస్తుందంటే మన యొక్క ప్రాణానికి కంటకాన్ని తెచ్చే యొక్క స్నేహితులుగా మారిపోతాం. ఈరోజు చాలామంది తాగుడుబోతులు ఏం చేస్తూ ఉంటారంటే తాగుడుబోతులు ఒకవేళ ఒకరు మారు మనసు పొంది తాగుడును విడిచేస్తే మరో తాగుడుబోతాడు అంటాడు, ఏంట్రా మామ నువ్వు వదిలేసావా, నువ్వు లేని బెంగ నాకు చాలా ఉందిరా అన్నప్పుడు ఇద్దరు పడిపోతాడు అతని యొక్క మాటలకు. మరలా తాగుడును ఏం చేస్తాడంట? ప్రారంభిస్తాడు. ఆ తాగుడుపోతాడన్నారు, మంచిది, వెరీ గుడ్, నేనంటే నాశనం అయిపోయాను, నీవు నాశనం కాకూడదు అని ఒక మంచి మాట చెప్తే అతడు బాగుపడతాడు కదా.
ఈ యొక్క అమ్నోనుకు యెహోనాదాబు ఏం చేస్తూ ఉంటున్నాడని మనం చూసుకుంటూ ఉంటే ఏం చేస్తూ ఉంటున్నాడంటే ప్రాణానికి సంకటంగా తీర్చేశారు. చాలామంది మందిరానికి రావటానికి ఏమంట అడ్డుగా ఉన్న స్నేహితులు అనేక మంది ఉంటున్నారు. తల్లిదండ్రుల యొక్క మాటకు విధేయులు కావద్దు, తల్లిదండ్రుల యొక్క మాటను వినొద్దు అని చెప్పే స్నేహితులు చాలామంది ఉంటున్నారు. మంచికి నువ్వు దూరంగా ఉండు అని చెప్పేవారు చాలామంది ఉంటున్నారు. ఇలాంటి స్నేహితులు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుక ఉదయకాల సమయం ముందు కపటము గల స్నేహితుడు ఎవరు చెప్పండి, యెహోనాదాబుగా ఉంటున్నారు. రెండవ స్నేహితుడు మనం చూసుకుందాం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 5వ వచనం నుండి మరియు 8వ వచనాల వరకు చదువుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా ఒకడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలను బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతడు చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పనా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెబుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇవ్వబడును, వెదుకుడి, మీకు దొరకబడును, తట్టుడి, మీకు తీయబడును. హల్లెలూయా. ఇక్కడ ఎలాంటి స్నేహితుడు ఉన్నాడండి? ఆకలి తీర్చిన స్నేహితుడు కదా, ఆకలి తీర్చిన స్నేహితుడు. ఇందులో ఎవరు గొప్పవారు చెప్పండి. ఒక 3 స్నేహితులను చూస్తూ ఉన్నాను ఇక్కడ. 3 స్నేహితులు చూశారు. ఒక స్నేహితుడు అర్ధరాత్రి వేళ వచ్చాడంట మరో స్నేహితుడి దగ్గరికి. ఆ స్నేహితుడి దగ్గర ఏం లేదు. అయితే ఇతనికి ఒక జ్ఞాపకం వచ్చింది, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు కదా, అతని దగ్గరికి నేను వెళ్తాను అని వెళ్ళాడు. అడిగాడు, అయ్యా నేను పడుకొని ఉన్నానయ్యా, నా పిల్లలు పడుకొని ఉన్నారు అంటే మాటికి తొందర చేసినప్పుడు ఆ స్నేహితుడు ఏం చేశాడు తెలుసా? ఇతడు నా స్నేహితుడు, జాలి హృదయంతో అతనికి ఏం చేశాడట? సహాయం చేశాడు, అన్నీ చేశాడట. ఈ స్నేహితుడు ఏం చేశాడు? అర్ధరాత్రి వచ్చిన వేళ ఒక స్నేహితుని యొక్క ఆకలిని తీర్చినట్లుగా చూస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఏమంటున్నాడంటే అర్ధరాత్రి వచ్చిన స్నేహితునికి ఆకలి తీర్చిన యొక్క స్నేహితుడు ఎంత గొప్పవాడు. మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాంటి వాడే కదా. ఈరోజు మన స్నేహం ఎవరితో ఉంది? ఈ లోక సంబంధమైన అపవాదితో ఉందా? ఈ లోక సంబంధమైన సాతానుడితో మన యొక్క స్నేహం ఉందా? ఈ లోక సంబంధంతో ఉన్న లోకంతో మన స్నేహం ఉంటున్నదా? ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ ఈ లోకంలో ఇప్పుడైతే, ఆ రోజుల్లో అయితే చాలా బాగున్నది, ఎవరొచ్చినా భోజనం చేయకుండా పంపించరు. అయితే ఇప్పుడు నీళ్ళు ఇవ్వటానికి కూడా వెనక ముందు ఆలోచన చేస్తూ ఉంటారు. నీళ్ళు ఇస్తే కాఫీ ఇవ్వాలి, కాఫీ ఇస్తే భోజనం పెట్టాలి, భోజనం ఇస్తే ఏం చేయాలంట? ఒక రాత్రి ఇక్కడే ఉండాలి అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు చాలామంది. అది స్నేహం కాదు. దేవుని బిడ్డలారా, ఆకలి తీర్చిన స్నేహితుడు. ఈరోజు మనం కూడా మన స్నేహితులకు ఆకలి తీర్చే వాళ్ళంగా ఉన్నాము.
ఆకలి తీర్చే వారంగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలని నేను ప్రభుపేట నేను మనం చూస్తున్నాను. అక్కడ అంటూ ఉన్నాడు ఆయన, ఆ స్నేహితుడు మాటి మాటికి తొందర పెట్టాడంట. మనం కూడా మన యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్తలు తీయకండి, యోహాను సువార్తలు చెప్పాడు, నేను మీకు స్నేహితుడిగా ఉన్నాను, మీరు నాకు స్నేహితులు అని చెప్పాడు కదా. ఆ స్నేహితులతో మనం స్నేహం చేస్తే అద్భుతమైన యొక్క స్నేహభావం మనకు మరి కల్పిస్తుంది. మొట్టమొదటిది కపటము గల స్నేహితుడు, రెండవదిగా ఆకలి తీర్చిన స్నేహితుడు, మూడవదిగా సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నలాగన మేలును కోరే స్నేహితుడు. ఏ స్నేహితుడు? మేలును కోరే స్నేహితుడు. మూలవాక్యాన్ని మనం చదువుకున్నాం కదా. ఈ మూలవాక్యాన్ని మనం చదువుకున్న ఈ యొక్క మేలును కోరే స్నేహితుడు, ఇలాంటి స్నేహితులు ఉంటే కొందరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నేటి సమాజంలో ఇలాంటి వారికి విలువ లేదు. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది కాబట్టి కీడి చేసే వారినే పదే పదే నేటి యవనస్తులు పూర్తిగా నమ్ముతూ ఉంటారు. పదే పదే నమ్ముతారు. ఎవరిని? యథార్థవంతుల్ని ఇష్టపడ్డది ఎవరు? నేను కూడా మొన్న గ్రేసం గారి గృహంలో చెప్పాను. కొంతమందికి బాగా కనిపించింది. గ్రేసం గారు యథార్థంగా మాట్లాడతారు కదా, గ్రేసం గారు యథార్థంగా మాట్లాడతారు, లోకానికి విరోధులు కదా. యథార్థవాదులు లోకానికి విరోధులు అంట కదా, అవునా కదమ్మా? ప్రియ దేవుని చిన్నగమ్మా, ఇక్కడైతే మేలు కోరే స్నేహితులు ఏం చేస్తారంటే ఆలోచనలు చెప్పే వ్యక్తిగా ఉంటాడు, మంచి మార్గంలో నడిపిస్తుంటాడు. ఒకవేళ నువ్వు కింద పడే స్థితిలో ఉంటే నిన్ను లేవనెత్తడానికి ఆయన ఏం చేస్తాడు? సంసిద్ధుడిగా ఉంటాడు. నా స్నేహితుడు నాకు సహాయం చేశాడు కదా. ప్రతివుని బిడ్డలారా, మనం మేలు కోరే స్నేహితులుగా, కోరే స్నేహితుల యొక్క స్నేహం మనం చేసే వారంగా ఉండాలి. మన మంచిని కోరేది లోకంలో ఎవరండి? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తప్ప ఇంకెవరు లేరండి. వాక్యం చెప్తున్న నా మొదలుకొని వాక్యం వింటున్న మీ వరకు ప్రతి ఒక్కరూ ఒక సందర్భంలో లేదన్నా ఒక సందర్భంలో ఏం చేస్తాం తెలుసా? మనము మన యొక్క ఏం చేస్తాం? మన జీవితాలలో కొన్ని సందర్భాలలో ముఖాన్ని చాటేస్తాం. అని యేసయ్య అంటున్నాడు, ఎన్నటికీ మనకు ముఖాన్ని చాటకుండా కనపరిచేది, ఆయన ముఖ దర్శనాన్ని ఇచ్చేది యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు లేదు. అందుకే అంటున్నాను, నేను నీకు నిజమైన స్నేహితుడిని, నేను నీకు నిజమైన స్నేహితుడిని, మేలు కోరే స్నేహితుడిగా ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. నాలుగవదిగా నిజమైన స్నేహితుడు ఎలాగుంటాడంటే, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా నుండును. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా అండి? విడువక, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి దుఃఖం వచ్చినా, ఎలాంటి వేదన వచ్చినా, ఎలాంటి ఆవేదన వచ్చినా విడువక ఏం చేస్తూ ఉంటాడు? ప్రేమిస్తూనే ఉంటాడు. అని ఈ రోజులలో అలాంటి స్నేహితులు తక్కువైపోయినారు కదంజలి. అలాంటి స్నేహితులు తక్కువైపోయినారు. సరోజమ్మ, అవునా కదా? తక్కువైపోయారు. నిజమైన స్నేహితుడిగా మనము ఎవరికి ఉండాలి? లోకంలో యేసుక్రీస్తు ప్రభువారికి మాదిరి జీవితాన్ని మనకు కనపరిచారు. నేను చెప్తున్నాను నిజంగా. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి.
ఎందుకన్నాడో మాట తెలియదు కానీ నిజంగా పౌలు గారి యొక్క చరిత్రను చదువుతుంటే, పౌలు గారు రాసిన పత్రికలు చదువుతుంటే నిజమే ఇలాంటి గొప్ప వ్యక్తి మన యొక్క భూమిలో పుట్టటము అంటే మన యొక్క ఆసియా ఖండంలో పుట్టటము అనేది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆసియా ఖండంలోనే జన్మించాడు. పౌలు గారు కూడా అదే ఆసియా ఖండంలోనే జన్మించాడు. ఒకప్పుడైతే పౌలు గారు దూషకుడు, హింసకుడుగా ఉన్న పౌలు గారిని యేసుక్రీస్తు మార్చాడు, మారు మనసునిచ్చాడు. మారు మనసునిచ్చిన తర్వాత అంటూ ఉన్నమాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొని. ఆయన యొక్క స్నేహితులు చూస్తే ఎవరితో ఉన్నది స్నేహితులు అంటే దేవునితో స్నేహితులుగా ఉన్నారు. నేను చెప్తున్నా, దేవునికి లోక స్నేహము దేవునికి వైర్యం అని వాక్యం ఉంది కదా. లోక స్నేహము దేవునికి వైర్యం, విరోధులుగా మారిపోతాను దేవునికి. ఒకవేళ నువ్వు లోకాన్ని ప్రేమించావంటే నువ్వు దేవునికి విరోధిగా ఉంటావు. దేవుని నీవు ప్రేమించావంటే లోకానికి నీవు విరోధిగా ఉంటావు. దేవునితో సహవాసం చేస్తే లోకంలో ఉండే స్నేహితులంతా నీకు విరోధులుగా కనపడుతూ ఉంటారు. అయితే నువ్వు లోకంలో ఉన్న స్నేహితులు నువ్వు స్నేహించావంటే దేవునికి నీవు విరోధంగా కనపడుతుంటావు. ఏది నీకు ప్రాముఖ్యంగా ఉంది? ఇంతకాలమే కొంతకాలమే మన జీవితం మనలో ఉంటూ ఉంటుంది. గత వారం మాట్లాడిన వారు ఈ వారం లేదండి. గత రోజు మాట్లాడిన వారు ఈ రోజు లేరు కదా. అయ్యో అంటాం మనం, మంచివాడే అంటాం. లేకపోతే పోనీ ఇట్లాంటి వాడు ఉండి భూలోకంలో ఏం ప్రయోజనం అంటారు కదా. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నా, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? ఏమా మాటికి మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం మనం చూసుకుంటూ ఉంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో స్నేహం చేశారని మనం చూసుకుంటూ ఉంటే, మనుష్య కుమారుడు ఇదిగో నేను తిండిపోతును, మద్యపానీయు, శుంకరులకును, పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందున నేను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నా అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి అనేక మంది నానా మాటలు అన్నాడు. సమాజము వెలివేసిన శుంకరులతో పాపులతోనూ ఇతడు ఏం చేస్తున్నాడు? స్నేహం చేస్తున్నాడు కదా అని చాలామంది పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు అతన్ని నిందిస్తూ వేధిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నేను వారి కొరకు రాలేదు కానీ ఎవరి కొరకు వచ్చాను? పాపుల కొరకు వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. పాపుల కొరకు వచ్చాను అనగా రోమియోలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనంలో, మరి రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసుకుంటూ ఉంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నా, పాపము వలన వచ్చి జీతం మరణం. కానీ మనం దేనితో సహవాసం చేస్తూ ఉంటున్నాం? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు నిజమైన స్నేహితుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మనకు నిజమైన స్నేహితుడిగా ఉంటూ ఉన్నారు. కనుక సమాజం వెలివేసిన శుంకరులతో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట? స్నేహం చేశారు. మత్తయి సుంకపు గుత్తదారుడు, జక్కయ్య సుంకపు గుత్తదారుడు. జక్కయ్యనైతే ఇతడు అన్యాయస్తులని పిలిచారు సమాజం, ఇతడు పాపి అని పిలిచింది సమాజం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు తెలుసా? ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి కూర్చోగానే ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రవేశించగానే ఆ జక్కయ్య హృదయం మార్చబడింది. యేసయ్య చెప్పాడు, నీ హృదయం మార్చుకొని చెప్పలేదు, కానీ ఆ ఇంటికి వెళ్ళిన వెంటనే ఏమంటున్నాడు తెలుసా? యేసయ్య, నానా, నేను
ఇదిగో ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకు 2 నేను ఇచ్చేస్తాను. 2 4 2 నేను ఇచ్చేస్తాను. నా ఆస్తిలో సగభాగము ఎవరికి ఇచ్చేస్తాను? పేదలకు ఇచ్చేస్తాను. ఒక్క యేసయ్య అడుగు పెట్టగానే ఆయన ఎంత స్నేహం చేశాడండి. స్నేహం చేశాడు యేసుక్రీస్తు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎవరిని చూసి ప్రజలందరూ ఇతడు పాపి, సుంకపు గుత్తదారుడు, అన్యాయస్తుడు అని చెప్పినా ఆ గృహానికి వెళ్ళాడు. ఆ గృహంలో ఏం చేశాడు తెలుసా? మార్పు వచ్చింది, మారుమనసు వచ్చింది. మీకు తెలుసా? దావీదు ఒక వ్యభిచారి. మీకు తెలుసా? దావీదు ఒక వ్యభిచారి, దావీదు ఒక నరహంతకుడు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? అతడు నా హృదయానుసారుడు అన్నాడు. మోషే ఒక హంతకుడు, ఒక కోపిష్టి. ఏమన్నాడు తెలుసా? అతడు నేను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడన్నాడు. పేతురు లోకాన్ని చూసి ఆశించాడు. ఈ బండ మీద నువ్వు సంఘాన్ని కట్టుదువు పేతురు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారికి వస్తే హింసకుడు, దూషకుడు, హానికరుడు ఏమంట అలాంటి వ్యక్తి ఇప్పుడు దేవునికి ఎలాగ మారిపోయాడంటే తనను తాను పానార్పణముగా పోయబడిన వ్యక్తిగా మార్చుకున్నాను. తనను తాను దేవునికి సమర్పించుకున్న వ్యక్తిగా మార్చుకున్నారు. ప్రియ దేవుని సంగమా, అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా అండి? నేను నా యొక్క స్నేహం దేవునితోనే ఉంటుంది, లోకంలో కాదు నా స్నేహం. మీకు తెలుసో తెలీదో, పౌలు గారి యొక్క చరిత్ర చదువుతుంటే బహు కోపిష్టి. సేవలో వచ్చినా విడవలేదండి. ప్రథమ అపోస్తుడైన పేతురు గారిని ఒక సందర్భంలో అన్యులతో భోజనం చేస్తున్నాడని ఏమన్నాడు తెలుసా? నీవు చేసేది మంచిది కాదు పేతురయ్య గారు అన్నారు. ఒక గొప్ప వ్యక్తిని, ప్రధాన అపోస్తుడుగా ఉన్న వ్యక్తికే ఈ యొక్క కడమ అపోస్తుడైన పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఎవరితో భోజనం చేస్తూ ఉన్నావు? ఎవరితో కూర్చున్నావు? నీకు వారికి పొందిక ఏంటి? నీవు వెళ్ళి వారితో స్నేహం చేయటం ఏంటి? నీవు వెళ్ళి వారితో భోజనం చేయటం ఏంటని పౌలు గారిని హెచ్చరించిన యొక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో అంటే? సరే క్షమించండి, పేతురు గారిని ఎవరైనా హెచ్చరించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరండా? అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరించారు. స్నేహం ఎవరితో చేయాలి? జాగ్రత్తగా. మంచి స్నేహితుడు. నాలుగవదిగా మంచి స్నేహితుని గురించి చెప్పాం కదా. ఇక్కడ లూకాసు వార్త 7వ అధ్యాయం 34వ వచనంలో ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నారు? చదువుకుందాం. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీరు తిండిబోతును మద్యపానీయు శుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు. అయినను చాలా ఇక్కడ ఏమంటున్నారంటే తిండిబోతులతోనూ మద్యపానులతోనూ ఎవరు స్నేహం చేశారంట? యేసయ్య అని చెప్తూ ఉన్నారు. వారిని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. కానీ కదా వారితో మార్చి వారిని స్నేహం చేసుకోవడానికి వచ్చారు. యేసయ్యకు పాపాన్ని ఏమంటారు? యేసయ్య పాపాన్ని ద్వేషిస్తాడు, పాపులను ప్రేమిస్తాడు. తెలుసా మీకు? స్నేహిస్తాడు ఎవరిని? పాపాన్ని ద్వేషిస్తాడు, పాపులను ప్రేమిస్తాడు. పాపులతో స్నేహం కలిగి జీవిస్తాడు. మరియు
ఎవ్వరు చేయని త్యాగం యేసుక్రీస్తు ప్రభువు చేశారు. ఎందుకు చేశారంటే నిన్ను నన్ను స్నేహితులుగా ఉంచుకోవటానికి. మన స్నేహం ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మన స్నేహం ఎవరితో స్నేహం చేస్తున్నాం? ఒకవేళ పాపులతో ఉంటున్నామా, అవిశ్వాసులతో ఉంటున్నామా, ఆ గుణ లక్షణాలు మనకు వచ్చేస్తుంది. విశ్వాసాలతో ఉండండి, ఆ గుణ లక్షణాలు మనకు వస్తుంది. సహవాసంతో ఉండండి, దేవుని మందిరానికి వచ్చే వారు సహవాసంతో ఉండండి, ఆ యొక్క గుణ లక్షణాలు మనకు వస్తుంది. దేవుని మందిరానికి రానివ్వకుండా వారితో సహవాసము తక్కువ చేయాలి. స్నేహించద్దని నేను చెప్పలేదు, కానీ తక్కువ చేయండి. దేవుని మందిరంలో నాటబడిన వారితో మనం సహవాసం చేయాలి. వాక్యముతో లీనమైన వారితో సహవాసం చేయాలి. ప్రార్థన పరులతో సహవాసం చేసేయాలి. వృధాభూతులతో మనం సహవాసం చేయకూడదు. కొండెగాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. అసూయగాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. ఈ లోకంలో ఉన్న వారితో వారిలో ఉన్న వారితో మనం స్నేహం చేయకూడదు. మన స్నేహం ఎవరితో చేయాలంటే సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారితో మన స్నేహం చేస్తే ఆయన అంటున్నారు, మంచి స్నేహితుడు నిజ స్నేహితుడు మన కొరకు ప్రాణం పెడతాడు. ఆ స్నేహితుడే యేసుక్రీస్తు ప్రభు వారు. నీ కొరకు నా కొరకు ఆ స్నేహాన్ని ఏం చేశాడు తెలుసా? నీ కొరకు నా కొరకు ఆ స్నేహాన్ని బలోపేతంగా చేసుకోవాలని కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఉదయకాల సమయం ముందు నీవు నేను ఏ స్థితిలో ఉంటున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మనం చెడు సహవాసంతో ఉంటున్నామో, చెడు వారితో స్నేహం చేస్తున్నామేమో కదా, కపటగాళ్ళతో మనం స్నేహం చేస్తున్నామేమో, లోకస్తులతో మనం స్నేహం చేస్తున్నామేమో. ఈరోజు ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి, మన స్నేహం ఎవరితో ఉండాలి అంటే దేవునితో ఉండాలి. యెహోనాదాబు అమ్నోనుతో స్నేహం చేశాడు. అమ్నోను ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? మరణానికి వెళ్ళినట్లుగా చూస్తున్నా. ఈరోజు అలాంటి స్నేహితులు మనకు ఉండకుండా మనము కాపాడుకోవాలి. దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం చేస్తామో ఖచ్చితంగా దేవుడు మనకు సహాయతను అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాను. సర్వశక్తి కలిగిన దేవా, మాతో మాట్లాడిన దేవా, మీకు స్తోత్రం. మా స్నేహం ఎవరితో ఉంటున్నది? మీరు బాహటంగా ఎరిగి ఉన్న ఈ యొక్క వర్తమానాన్ని విన్న తర్వాత మా స్నేహము మీతో ప్రాధాన్యంగా మీతో స్నేహం చేసేవారంగా మీ యందు మేము మా యందు మీరు ఉండేటట్లు సహాయతను దయచేయండి. ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలించి కార్యసిద్ధి కలిగించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాము మా తండ్రి.